ఆత్మలు తెప్పరిల్లజేస్తుంది. అటువంటి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 10వ వచనము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. మరి బ్రదర్ వాసన్న ప్రార్థనతో మనం వాక్య భాగంలోకి వెళ్దాం. దయాప్రాప్తుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతమైన మా ఎలోహిం, మా రక్షణ శృంగమా, మా కేడమా, మా నిమిత్తము తండ్రి మీరు భూమి మీద కరుదించి మీ రక్తము కార్చి, అట్టి రక్తము చేత తండ్రి మమ్మల్ని మరణము నుంచి జీవములోకి నడిపించి, అయ్యా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మీ ఆజ్ఞలు మీ కట్టడలు తండ్రి అనుసరించేటువంటి బిడ్డలుగా మీరు చేసుకొని నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు ప్రత్యేకపరిచిన పరిశుద్ధ విశ్రాంతి దినమున అయా ఉదయకాల సమయమున మీ పాదాల చెంతకొచ్చి మీ శరణుజొచ్చి అయా మీ మాటలు వినడానికి నాయనా మమ్మల్ని సమకూర్చిన మీ ప్రణాళికను బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయమున తండ్రి మీ ప్రియ కుమారుడు తండ్రి అశోక్ బ్రదర్ని మీరు నిలబెట్టుకొని అయ్యా మీరు మాట్లాడనైనటువంటి మాటలను తండ్రి అవి తండ్రి నాయన మీ మాటలుగా తండ్రి మేము స్వీకరించి మీరు మాతో దర్శించి అయినా మీరు మాతో మాట్లాడుతున్నారని అయా అట్టి మాటల ద్వారా తండ్రి మేము మీకు సమీపముగా రాగలుగుటకు మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రం నండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆ విధంగా తండ్రి మీరు నడిపించండి. అయా జూమ్లో కనెక్ట్ అయిన బిడ్డలను తండ్రి యూట్యూబ్లో కనెక్ట్ అయిన బిడ్డలను కూడా మీరు ఆత్మచేత అభిషేకించి మీ పరిశుద్ధమైన సన్నిధిలో తండ్రి మీరు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నిలబెట్టుకున్న మీ సహోదరుని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధమైన కౌగిట్లో భద్రపరిచి మీ రాకడకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచుమని మీ మాటల మకరందాన్ని తండ్రి మేము ఆస్వాదించి అయ్యా మేము ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడటకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషోవా మెస్సే నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము. ఎవరైనా చదివి వినిపించండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. చాలు బ్రదర్, అక్కడ పండుకొనెను. అయితే యాకోబు గారు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఉన్నాడు. ఎక్కడి నుండి? బెయేర్షెబా నుండి హారాను వైపు వెళ్ళుచున్నాడు. అయితే బెయేర్షెబా నుండి హారాను వెళ్ళుచున్నప్పుడు అక్కడ ఒక చోట
చేరి పొద్దుగుంగినందున అక్కడ ఆ రాత్రి అక్కడ నిలిచిపోయాను. అయితే ఆరాను వెళ్తున్న ఆ ప్రయాణంలో బయర్షెబ నుండి ఆరాను ఆయన ప్రయాణం. అయితే ఆ ప్రయాణం వెలుచుండగా ఇంకా ఆ చోటికి రాకముందే ఏమైందంటే, ఎందుకు యాకోబు గారు బయర్షెబ నుండి వెళ్చున్నాడు? మీకు క్వశ్చన్. బయర్షెబ నుండి ఆరాను ఎందుకు వెళ్తున్నాడు? ఆరానుకు ఎందుకు వెళ్తున్నాడు యాకోబు? ఒకటి. ఇంకోటి, యాకోబు గారు రాహేలమ్మ కోసము ఎన్ని సంవత్సరాలు కొలువు చేసిండు? 7 సంవత్సరాలు. అదే ఎవరు తెలిసిందో వాళ్ళు చెప్పాలి మనకి, ఎందుకంటే గుర్తుంటుంది కదా. హల్లెలూయా. 14 సంవత్సరాలు చేసిండు. అయితే ఎందుకు 14 సంవత్సరాలు కొలువు చేసిండు? ఎందుకు 14 సంవత్సరాలు కొలువు చేసిండు? హల్లెలూయా. ఇంకొకసారి ఇంకో వచనం చదవండి. అదే 29వ అధ్యాయము 12వ వచనం 13 నుంచి చదవండి. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. హల్లెలూయా. అల్లుడు రాగానే మామగారు వెళ్ళి ఏం చేసిండు? ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తిరిగి ఇంటికి తీసుకెళ్ళిండు. ఆయన ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఇంటికి తీసుకెళ్ళినాడు. లేదా ఎందుకు అంత పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చిండు? మామూలుగా రావచ్చు కదా. యాకోబు గారు వస్తున్నాడంటే పరిగెత్తుకుంటూ వచ్చిండు. ఆయన ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిండు? ఎందుకు 14 సంవత్సరాలు ఆయన కొలువు చేసిండు అంటే, యాకోబు గారు ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు ఏమైందంటే, ఆయనతో పాటు తల్లిదండ్రులు ఎక్కడైనా ప్రయాణానికి వెళ్తే ఖాళీగా పంపిస్తారా? ఏమిచ్చి పంపిస్తారు? భోజనం. ఇంకా పోవాలంటే ఛార్జీలకు డబ్బులు కూడా కావాలి కదా. కానీ ఆ రోజుల్లో అవసరం లేదు ఛార్జీలు, లేదా నడకనే ప్రయాణం. కానీ యాకోబు గారి దగ్గర వెండి బంగారము అన్నీ ఇచ్చి పంపించారు అన్నమాట. ఎలియాజర్ గారు రిబుకమ్మను తీసుకురావడానికి పోయినప్పుడు ఎట్లా పోయిండు? బంగారంతో అవన్నీ తీసుకొని పోయిన, వెండి బంగారం అన్నీ తీసుకొని పోయిండు అనమాట. అలాగే ఈయన కూడా ఏం చేస్తుండంటే, వెండి బంగారంలో ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు, అయ్యా యాకోబు నువ్వు అక్కడనే వెళ్ళు, వేరే దగ్గరికి వెళ్ళకు. ఆల్రెడీ నీ అన్న ఈ ఏతు కుమార్తెలను చేసుకొని నా ప్రాణమును విసిగించుండు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని సరిగా చూడలేరు, వాళ్ళు నా మాట వినలేడు. మీ అన్న మా మాట విని నడుచుకుంటే బాగుండేది. మీ అన్న మా మాట విని నడుచుకోలేడు. ఈ కానానీయుల కుమార్తెలను చేసుకొని మా ప్రాణంలో విసిగించారు వాళ్ళు అని, నువ్వు మాత్రము లాబాను దగ్గరికి పో, మీ మామ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ కుమార్తెలను చేసుకో అని పంపిస్తాడు. అయితే పంపించినప్పుడు ఒట్టిగా పంపించలేదు, డబ్బుతో సహా పంపించాడు అనమాట. అట్లా పంపించినప్పుడు ఏమైందంటే, ఇంకా ఆ మోరియా పర్వతముకు చేరుకొనక ముందే ఏశావు గారు ప్లాన్ చేసిండు. అసలు ఎందుకు పంపిస్తున్నారు? వీరిద్దరికి ఇక్కడ గొడవ అయింది. ఏం గొడవ? ఇద్దరికి అన్నదమ్ములకు గొడవ అయింది. గొడవ కారణం వల్ల తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే, ఒక్క రోజునే నా 2 కుమారులను పోగొట్టుకుంటున్నా. ఈయన ఆశీర్వాదం తీసుకున్నాడు కదా, ఈయన చంపగలడు అనుకొని ఏం చేసిండంటే ఈయన పంపిస్తున్నాడు అన్నమాట. అయితే ఏశావు తెలుసుకొని ఏం చేసిండంటే, ముందే పసిగట్టి తన కుమారుణ్ణి పంపిస్తాడనమాట. తన కుమారుని తన దగ్గర ఉన్న పనివారిని పంపిస్తారు. ఎందుకంటే యాకోబు గారిని చంపేయమని. ఆ మోరియా పర్వతంకు వెళ్ళకముందే వీళ్ళందరూ వెళ్తారన్నమాట. 60 మంది మనుషులు. మరి ఎలీఫీజ్, ఏశావు కుమారుడు ఎలీఫీజ్, అతను
వాళ్ళందరినీ తీసుకొని ముందే దొంగచాటున దాచుకొని ఉంటారన్నమాట. దాచుకొని ఉన్నప్పుడు ఈయన యాకోబు గారు ప్రయాణం చేసి వెళ్తుంటే వాళ్ళను పసిగట్టి తెలుసుకుంటాడు అన్నమాట. తెలుసుకొని అప్పుడు ఎల్ఫీజుకి అంటాడు, నా కుమారుడా, నువ్వు కత్తి పట్టుకొని ఎందుకు వచ్చిండ్రు మీరు నా యొద్దకు? ఏం చేయాలనుకుంటారు నన్ను అంటే అప్పుడు ఎల్ఫీజ్ చెప్తాడు, మా డాడీ మాట మీరును, నేను మా డాడీకి లోబడతాను, మా డాడీ నిన్ను చంపేయమన్నాడు. నీవు నన్ను చంపి నిర్దోషివైతవా దోషివైతవా? ఎలోహిముకు వ్యతిరేకమైన పని చేసి నువ్వు శిక్షకు గురి అవుతావు. కాబట్టి నీవు నన్ను చంపకు. నీకు కావాల్సిందిగో నా దగ్గర ఉన్న డబ్బు, బంగారము, వెండి అంతా తీసుకొని వెళ్ళిపో అంటాడన్నమాట. అప్పుడు ఆయన చెప్పే మాటలు విని వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బు అంతా తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, ఇక ముందుకు వెళ్తానికి సాయంత్రం అయిపోతుంది. అక్కడ పండుకొని ఉంటాడు అన్నమాట. ఇక పండుకొని ఉన్నప్పుడు ఒక కల కంటాడు. ఆయన కల కన్నప్పుడు ఏమైంది చూడండి, 13వ వచనము, 28-13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఎలోహిమును ఇస్సాకు ఎలోహిమునైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అని పరమ తండ్రి మరి యాకోబు గారితో మాట్లాడతామట. ఆ నిచ్చెన ఇక్కడ ఎటు నుంచి, ఆకాశము నుండి భూమి నుండి ఆకాశం వరకు ఉంది. ఆ నిచ్చెనకు పైన పరమతండ్రి ఉన్నాడు అన్నమాట. ఆ నిచ్చెనకు పైన పరమతండ్రి ఉన్నాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే ఆయన త్వరలో కిందికి రాబోచున్నాడు. అయితే ఆ రాత్రి పండుకునే ముందు ఏం చేసిండంటే ఒక రాయిని తీసుకొని ఏం చేసిండంటే అక్కడ తలగడగా చేసుకొని పండుకున్నాడు. ఆ తలగడగా చేసుకున్న రాయి లేదా ఆ తడగడగా చేసుకున్న రాయి పండుకున్నప్పుడు ఆ స్థలమును చూసి ఏమనుకున్నాడంటే ఇది దర్శనం చూసిన తర్వాత ఇది పరమతండ్రి యొక్క మందిరమే, ఇది మామూలుది కాదు, ఇది పరమతండ్రి యొక్క మందిరమే అనుకొని ఆ రాయిని తీసి నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది పరిశుద్ధ స్థలం, ఇది ఎలోహిము ఇల్లు అని అక్కడ ఆ రాయిని నిలిచి దాని మీద నూనె పోసి అభిషేకించిందన్నమాట. ఆ రాయిని నిలబెడుతున్నప్పుడు అక్కడ ఇంకా కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాయి నిలబెట్టిండో అక్కడ ఉన్న రాళ్ళన్నీ చక్కగా వచ్చి ఆ రాయితో పాటు కూర్చోబడ్డాయి అన్నమాట. ఆ రాయితో పాటు వచ్చి సమకూర్చబడ్డాయి. ఈయన తీసుకురాలేదు మిగతా రాళ్ళన్నీ, ఆ రాళ్ళు వాటి అంతటా అవే వచ్చినాయి అన్నమాట. అయితే ఈ రాయి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, దేనికి సాదృశ్యంగా ఉన్నది? ఆ రాళ్ళన్నీ 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉన్నది. ఆ రాయేమో యాష్వా మెస్సయ్యకు సాదృశ్యముగా ఉన్నది. అందుకే ఆయన ఏమంటాడంటే నీవే నా ఆశ్రయ దుర్గము అంటాడన్నమాట. నీవే నా ఆశ్రయ దుర్గము అంటే, ఆశ్రయ దుర్గం అంటే ఏంటిది? మై రాక్ అంటే తజూర్, ఇబ్రూలో ఏముంటుందంటే తజూర్ అని ఉంటామట. అంటే బండ, నీవే నా బండ, నీవే నా రాయి, నీవే నా శైలము, నీవే నా కోట. ఆయనను ఆశ్రయపురముగా చేసుకున్నాడు. ఎవరు? యాకోబు గారు ఆయనను తన ఆశ్రయముగా చేసుకున్నాడు. ఎప్పుడైతే పరమ తండ్రిని ఆయన ఆశ్రయించిండో ఏమైంది? తర్వాత ఏమైంది? అక్కడికి ఆరాను వెళ్ళిన తర్వాత తన మామొచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. కానీ ఏం చేశాడంటే ఇదంతా సదురుతున్నాడు అన్నమాట. ఇట్లా కౌగిలించుకుంటాడు కదా, కౌగిలించుకున్న తర్వాత ఇట్లా చేతులు పెట్టి ఇదంతా చూస్తున్నాడు, ఏమన్నా సంచి ఉందా లేదా అని. ఎందుకంటే ఎలియాజర్ గారు మంచి సంచితోనే వచ్చిండు, కానీ ఈయన దగ్గర ఏమి లేవు. అరే
ఏమి లేవు అనేసరికి ఏం చేసిండు? ఇక నీవు 7 సంవత్సరాలు కొలువు చేయిక. ఎన్ని సంవత్సరాలు? నీకు లేయ కావాలంటే ఏం చేయాలి? 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఊరికే ఇయ్యరు కదా, లేదా? ఊరికే ఎవరు ఇయ్యరు కదా. 7 సంవత్సరాలు కొలువు చేయన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేసినాక మరి రాయలు కావాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయాలి. మరి 7 సంవత్సరాలు కొలువు చేసినాక రాయలమ్మని ఇచ్చిండా? లేదు. ఏమని చేసిండు? లేయమ్మని ఇచ్చిండు. మరి ఈయనకు లేయమ్మ అంటే ఇష్టమా? లేయమ్మ అంటే ఇష్టం కాదు. ఈయనకు రాయలమ్మ అంటే ఇష్టము. మరి లేయమ్మని ఇచ్చిండు. లేయమ్మతో అంటాడు, ఏమమ్మా మీ డాడీ అయితే పంపించు, మరి నువ్వన్నా చెప్పవా అంటే, నేనెట్లా చెప్తా నీకు? నేనెట్లా చెప్తా? నువ్వు మీ నాయనతో నువ్వు చెప్పినావా? మీ నాయనతో నువ్వు చెప్పినావా? నువ్వు చెప్పలేదు కదా. ఎప్పుడు చెప్పలేడు? వేషం వేసుకొని ఈసాకు దగ్గరికి వెళ్తాడనమాట. ఈమె చూడు ఆ కోడ్ను కోడి చేస్తుందన్నమాట. నువ్వు ఈ వేషం వేసుకొని మీ తండ్రి వద్దకు పోయినప్పుడు నువ్వు మీ తండ్రికి చెప్పవా? నువ్వు ఏశావువా అంటే ఏమన్నావు నువ్వు? అన్నావు నువ్వు. అవునన్నావు నువ్వు. మరి మీ తండ్రి వద్దకు చెప్పినప్పుడు, మీ తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు నువ్వు చెప్పలేదు కదా. మరి నేను కూడా అంటే మా తండ్రి ఆజ్ఞకు లోబడి నేను వెళ్ళినా, నువ్వు మీ మమ్మీ చెప్పినప్పుడు అట్లనే వెళ్ళి అదే మాట అన్నావు. నేను అదే విధంగా నా తండ్రికి లోబడినా, నువ్వు నీ తల్లికి లోబడినావు కదా అని చెప్తానమాట. అప్పుడు ఈయన లోబడిన విషయము వేరు, ఆమె చెప్తున్న విషయము వేరు. ఈయన ఎందుకు లోబడిండు? గర్భములో ఉండంగానే ఈయన ఆశీర్వదింపబడ్డాడు. గర్భములో ఉన్నప్పుడే ఈయనను ఎన్నుకున్నాడు పరమ తండ్రి. ఇగో పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అంటే గర్భములో ఉన్నప్పుడే యాకోబు గారిని ఏర్పరచుకున్నాడు. యాకోబు గారిని ఏర్పరచుకున్న తర్వాత ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలుగా మార్చేసిండు. మార్చినాక అంత ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత కూడా ఆయనకి అన్ని శ్రమలే. వాళ్ళ అన్న ద్వారా శ్రమలు. మామ ఇంటికి పోయిన తర్వాత ఏమైంది? మామ 10 సార్లు మోసం చేసిండు. 10 సార్లు మోసం చేసిండు. మళ్ళీ ఈయన ఎవరు? మామూలు మనిషి, పరమ తండ్రి చేత ఎన్నుకోబడినవాడు. అయినప్పటికీ ఈయన ఏంది? మోసాలు, శ్రమలు. అంటే మనిషి జీవితంలో మోసాలు, శ్రమలు, బాధలు అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇశ్రాయేలుగా మార్చబడాలంటే, ఒక ఇశ్రాయేలమని మనము గుర్తింపు తెచ్చుకోవాలంటే, ఆ పేరు పొందుకోవాలంటే మనిషి జీవితంలో అన్ని కష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ ఉంటాయి. అంటే మొదట ఊరికేనే ఆశీర్వాదాలు రావు. ఆయనను ఆశ్రయించినంత మాత్రాన ఆశీర్వాదాలు ఇవ్వడు. మొదట మనిషికి వచ్చేవి శ్రమలు. అందుకే ఏమంటే ఈ లోకంలో మీకు శ్రమ, ఈ లోకంలో మీకు శ్రమ. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 112వ కీర్తన 7వ వచనము. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. ఎప్పుడైతే పరమ తండ్రిని ఆశ్రయిస్తాడో ఆ ఆశ్రయించిన ఆయన ఏం చేశాడంట? ఆయన హృదయము స్థిరంగా ఉంటుందంట. ఏదైనా దుర్వార్త వచ్చింది అనుకో, జడియడు, దానికి భయపడడు. ఎటువంటి దుర్వార్త వచ్చినా కానీ భయపడడు, దిగులు పడడు. ఎందుకంటే దుర్వార్త ఎలా ఉంటుందంటే, నీ కాలేజీకి వెళ్ళిన నువ్వు కుమారుడు ఇంటికి రాలేడు, అటే మాయమైపోయాడు అంటే ఎట్లుంటుంది? బాధ అవుతుందా లేదా? జడిస్తామా లేదా? నీ లీవర్ పాడైపోయిందంటే, నీ కిడ్నీలు పాడైపోయినాయి, నీకు పనికిరా 60% ఫెయిల్ అయిపోయినాయి, ఇంకా 40% ఉందంటే ఏమవుతుంది? భయం అవుతుందా లేదా? భయం అవుతుంది. కానీ ఎటువంటి ఆయనను ఆశ్రయించిన ఆయన వ్యక్తి, ఎవరిని? పరమ తండ్రిని ఆశ్రయించిన వారు హృదయము స్థిరంగా ఉంటుందన్నమాట. ఎటువంటి దుర్వార్తలు వచ్చినా కానీ వాళ్ళు జడియరు, భయపడరు. అదే మరి యోబు గారికి ఏమైంది? అయ్యా యోబు, ఒక అతను వచ్చిండు, ఇగో నీ పశువులన్నీ చనిపోయినాయి అన్నాడు.
ఆయన వచ్చి మాట్లాడుతూ చెప్తున్నాడో లేదో ఇంకొక అతను వచ్చిండు, నీ పనివారందరూ చనిపోయారు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడో లేదో ఇంకొక అతను వచ్చాడు, నీ కుమార్తెలు నీ కుమారులు చనిపోయారు అన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిగా వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నేను దిగంబరినై వచ్చాను, దిగంబరినై పోయేదను. పరమ తండ్రి యెహోవా ఇచ్చెను, ఆయనే తీసుకొనెను. ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడా? యెహోవా నామమునకు స్తుతి కలుగును అంటున్నా? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటే ఆయన ఎవరిని ఆశ్రయించిండు? యెహోవాను ఆశ్రయించిండు. కాబట్టి ఎటువంటి దుర్వార్త వచ్చినప్పటికీ ఆయన జడియలేడు, భయపడలేదు. అది మామూలు దుర్వార్తలు అవి లేదా? అంత సమస్తము కోల్పోయాడు. ఆయన బతకడానికి ఏమి లేవు లేదా? అప్పట్లో ఆవులు, మేకలు, ఎడ్లు, గొర్రెలే, వాటి ద్వారానే పనివారు పోయి ఉన్న ఎడ్లు, ఆవులు అన్ని మళ్ళీ ఆయన కుమారులు కూడా పోయి. కానీ ఆయన ఎక్కడ జడిసినట్లు కానీ, ఎక్కడ భయపడినట్లు కానీ, ఆయన దిగుడు పడినట్టు కానీ లేదు. కానీ ఏం చేసిండు? తన బట్టలు చింపుకొని పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. ఆయన ఇచ్చను, నీవే ఇస్తేవి, నీవే తీసుకొంటివి. నేను దిగంబరిగానే వచ్చేదను. పరమ తండ్రి నామానికి స్తుతి కలుగును గాక. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. కీర్తన గ్రంథము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆయనను ఆశ్రయించే వారు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారు? నిత్యము ఆనందధ్వని చేస్తారంట. ఎట్లా? నిత్యము ఆనందధ్వని. ఎప్పుడూ ఒకసారి కాదు. వాళ్ళు బాధలలో, కష్టాలలో, ఎన్ని దుర్వార్తలు వచ్చినా, ఎటువంటి ఆపదలు వచ్చినా కానీ వాళ్ళు ఎలాగుంటారంటే సంతోషంతో, ఆనందంతోనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఆనందంతోనే ఉంటుంది. అయ్యో, నా కుమారునికి ఇలాగే కదా, నా కూతురికి ఇలాగే కాదు కదా, నాకు ఇలాగుంది కదా, నాకు ఆరోగ్యం బాగలేదు కదా అని వాళ్ళు దిగులు పడరు. ఎందుకంటే వాళ్ళు ఈ శరీరమును ఒక వస్త్రముగా భావిస్తారు. ఎవరు? పరమ తండ్రిని ఆశ్రయించిన వారు ఈ శరీరమును ఎలాగంటే ఒక వస్త్రముగా భావిస్తారు. ఎందుకంటే మనం వేసుకున్న ఈ బట్టలు, ఇప్పుడు నేను ఇది వేసుకున్న డ్రెస్సు ఎప్పటి వరకు ఉంటుంది? సాయంత్రం వరకు ఉంటుంది. ఇది తీసేస్తాను లేదా? ఇది రేపు ఎల్లుండి ఉంటుందా? ఉండదు. ఇంకా వేరేది వేసుకుంటా. అలాగే ఈ లోకంలో ఉన్నన్ని రోజులే మనం ఈ శరీరాన్ని కలిగి ఉంటాము. ఈ లోకమును విడిచిపెడితే ఏం చేస్తాము? ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం మనం. అంటే ఇప్పుడు గుండె కానీ, లీవర్ కానీ, కిడ్నీలు కానీ ఈ శరీరంలో ఉన్నాయా, మనలో ఉన్నాయా? ఈ శరీరంలో ఉన్నాయి. ఈ కిడ్నీ, గుండె, లీవర్ కానీ ఈ శరీరంలో ఉన్నాయి. ఈ శరీరంలో ఒక అవయవాలు అన్నమాట. ఇవి మనము సరైన ఆహారము తీసుకోకపోవడం వల్ల కూడా పాడైపోతాయి.
మనము ఆయన ఆజ్ఞలను పాటించకపోవడం కూడా పాడైపోయే అవకాశం, అంటే ఏదో విధమైన రోగము వస్తుంది. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే ఏమొస్తుంది? కుదరని రోగాలు వస్తాయి. అది గుండె కన్నా రావచ్చు, లివర్ కన్నా రావచ్చు, కిడ్నీల కన్నా రావచ్చు, లేకపోతే క్షయారోగము, కుష్ఠరోగాలు, రకరకాల రోగాలు రావచ్చు. ఈ గ్రంథంలో లేని రోగాలు కూడా రావచ్చు. కానీ ఏ రోగం వచ్చినా కానీ మనము దానికి భయపడకూడదు, జడియకూడదు, దిగులు పడకూడదు. ఎందుకంటే మనం ఎవరిని ఆశ్రయించున్నాము? ఆయనను ఆశ్రయించున్నాము. కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారు అందరూ ఏం చేస్తారంట? ఎప్పటికీ సంతోషంగానే ఉంటారంట. ఆ సంతోషం ఎప్పటికి ఉంటుందా? లోక ప్రజలలో చూస్తే ఎప్పుడు సంతోషం ఉండదు. కొంచెం సేపు సంతోషం ఉంటుంది, కొంచెం సేపు దుఃఖం ఉంటుంది. కానీ ఆయనను ఆశ్రయించే వారిలో ఎట్లా ఉంటుంది? ఎప్పటికీ సంతోషం ఉంటుంది. తన కుమారునికి జాబ్ వచ్చినా జాబ్ రాకున్నా సంతోషమే. ఆయన ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా సంతోషమే. మనము ఆరోగ్యంతో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా సంతోషంగానే ఉండాలి. ఎవరికి సాధ్యం అంటే ఆయనను ఆశ్రయముగా చేసుకున్న వారికే సాధ్యము. మిగతా వారికి అసాధ్యమైన పని, కానీ ఆయనకు పిల్లలకు మాత్రము సమస్తము సాధ్యమే. ఆయనకు ఆశ్రయం ఏది? మనకు ఆశ్రయము ఏది? ఆధారము. అందరికీ రకరకాలుగా ఆధారాలు ఉన్నాయి లేదా? సో యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనము. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన ఎలోహిమును నమ్ముకొనవలెను. మనకు ఏంది ఆశ్రయం? అంటే ఏంది ఆశ్రయం? మనకు ఆయన నామమే మనకు ఆశ్రయము. ఆయన నామమును, యెహోవా నామమును ఆశ్రయించి తన ఎలోహిమును నమ్ముకొనవలెను. ఆయన నామాన్ని మనము ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయన నామాన్ని మనము కలిగి ఆయన నామాన్ని మనము స్తుతించేవారిగా, స్మరించేవారిగా ఉండాలి. ఎవరు అంటే ఆయన నామాన్ని ఆశ్రయించిన వారే. చాలామంది కొందరు మన సహోదరులే కొందరు ఏమంటారంటే ఆయన నామాన్ని ఏమంటారు? అది పరిశుద్ధమైన నామము, ఆ నామాన్ని స్తుతించకూడదు అంటారు. అది ఏంటిది? పరిశుద్ధమైన నామము. ఎవరి నామము? పరమ తండ్రి యొక్క యెహోవా నామము పరిశుద్ధమైన నామము. దాన్ని స్తుతించకూడదు, దాన్ని పలకకూడదు అని కొందరి మాట. కానీ ఆ మాట లేఖనములో మాత్రం ఎక్కడ లేదు. కానీ ఇది సొంత ఆలోచన అన్నమాట. వీళ్ళ సొంత ఆలోచన. ఆ నామమును స్తుతించకూడదు ఏమంటారు? దానికి ఇంకా వీళ్ళ ఆలోచన ఏంటంటే మన తండ్రిని మనము పేరు పెట్టి పిలుస్తామా అంటారు. ఏమంటారు? మన తండ్రిని మనము పేరు పెట్టి పిలుస్తామా అంటారు. అంటే మన తండ్రికి ఆ పైనున్న పరమ తండ్రికి ఒకటే పోలికనా? ఈయన ఒకడేనా? ఆయన వేరు, ఈయన వేరు. ఆయన నామములో రక్షణ ఉన్నది, ఆయన నామములో స్వస్థత ఉన్నది, సమస్తము ఆయన నామములో ఉన్నది. మరి నీ కన్న తండ్రి నామంలో ఏమున్నది? నీ తండ్రి నా తండ్రి నామంలో ఏమున్నది? ఏమి లేదు. ఆయనను ఈయనను పోల్చడము సరికాదు. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 22వ వచనము. నీ నామము నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. ఆయన నామమే తెలియకపోతే, నువ్వు ఆయన నామమును ఉచ్చరించకపోతే, నువ్వు ఆయన నామాన్ని ఎలాగూ నువ్వు స్తుతించగలుగుతావు? ఆ నామాన్ని నువ్వు ఆ నామంని నువ్వు ఎలాగ ఆశ్రయించగలుగుతావు? నువ్వు ఆ నామాన్ని నువ్వు ఎలాగా గణపరచగలుగుతావు? నువ్వు ఆయన నామాన్ని ఏం చేయాలి? సహోదరులకు ఎలాగ నువ్వు ప్రచురం చేస్తావు? ఎలాగ ప్రకటిస్తావు? నువ్వు
ఆయన పరిశుద్ధ నామము నువ్వు ఉచ్చరించకుండా ఎలాగా? ఎందుకంటే వాళ్ళ దేవతలను వాళ్ళ దేవతల నామాల్ని వాళ్ళు స్మరిస్తారు. మనమైతే మన ఎలోహిమైన యెహోవా నామమును స్మరించాలి. ఇది గ్రంథములో ఉన్న మాటలు. ఎందుకంటే గ్రంథంలో ఉన్నవారి కంటే మనము గొప్పవారం కాదు. గ్రంథములో ఉన్నవారి కంటే మనము గొప్పవారం కాదు. ఈ భూమి మీద ఎవరు గొప్పవారు కాదు. ఎందుకంటే అది పరిశుద్ధ లేఖనాలు. అందుకే ఏమంటే పరిశుద్ధ లేఖనాల ప్రకారం మీరు జీవించడు కానీ పరిశుద్ధ లేఖనాలు బోధించేవారి బోధల ప్రకారం మీరు జీవించకూడదు. పరిశుద్ధ లేఖనాల ప్రకారం మీరు జీవించండి. ఆయన నామాన్ని మనము స్మరించాలి. ఆయన నామాన్ని ఆశ్రయపురముగా చేసుకోవాలి. ఆయన నామాన్ని మనము ఆశ్రయించాలి. ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం ఆశ్రయిస్తామో మనలో ఎప్పటికీ సంతోషమే ఉంటుంది. ఎప్పటికీ సంతోషమే. మన ఇంట్లో ఎప్పటికీ ఆనంద ధ్వనే ఉంటుంది. అదే బాధ ఉన్నా కానీ అది బాధ అనిపించదు. మనం దాని లెక్కలోకి తీసుకోము. ఎందుకంటే మనము శరీర సంబంధులము కాము, మనము ఆత్మ సంబంధులమై ఉన్నాము. శరీరము ఏమైపోతే మనకేంటి? శరీరము ఏమైపోతే మనకేంటి? మన కుమారుడు పరమతండ్రిని స్తుతిస్తున్నాడా లేదా? స్తుతించే అవకాశం పరమతండ్రి ఇస్తున్నాడు. మనలను ఆరాధించే అవకాశం మనకిస్తున్నాడు పరమతండ్రి. ఎందుకంటే పరమతండ్రి కృప ద్వారా 2008వ సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకున్నాను. హల్లెలూయా. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సబ్బాతు రోజు కూడా నేను పనికి వెళ్ళలేదు. హల్లెలూయా. పరమతండ్రి కృప ద్వారానే. హల్లెలూయా. అది నా తెలివి, నా జ్ఞానము కాదు. పరమతండ్రి అలాగా నన్ను బలపరిచిండు, నన్ను అలాగా ఆజ్ఞల్లో నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. 2008వ సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకున్నాను పస్కా పండుగ రోజు. అంటే నేను అంతకు ముందే సహోదరుని ద్వారా తెలుసుకున్నప్పటి నుంచే, అంటే బాప్తిసం తీసుకున్నాక ముందు నుంచే తెలిసినప్పుడు నువ్వు పలానా రోజురా, అంటే సబ్బాత్ రోజు శనివారం రోజురా, ఆ రోజు మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామని చెప్పాడు. ఎప్పుడైతే ఆ సబ్బాత్ రోజు వెళ్ళి వాళ్ళతోని ఆరాధన అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడానో ఆ రోజు నుంచి నేను సబ్బాత్కు వెళ్ళడము ప్రారంభమైంది. ఇక పరమతండ్రిగా నన్ను మానిపించలేడు, నాకు సహాయం చేస్తున్నాడు. నువ్వు వెళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో, ఆయన నామాన్ని ఒప్పుకుంటామో, ఆయన నామాన్ని నమ్ముతామో ఆయన విడువడు. నన్ను ఆశ్రయించు వారిని నేను విడువను. నన్ను ఆశ్రయించు వారు నా నామాన్ని నమ్ముకుంటారు, నా నామాన్ని స్తుతిస్తారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కానీ మనలను ఆయన మందిరానికి నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. ఎందుకంటే సబ్బాతు దినమున నీవు ఏ పని చేయకూడదు. అంటే జీవన సంబంధమైన, వ్యాపార సంబంధమైన పనులు నీవు చేయకూడదు అని పరమతండ్రి మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? మానుకోవాలి. అంటే ప్రయత్నము చేయాలి. నేను అలాగున్నానని మీరు అలాగున్నాడని కాదు, కానీ పరమతండ్రి నాకు ఇచ్చిన కృప, ధన్యత, అందుని బట్టి పరమతండ్రికి స్తోత్రం. అలాగే మనం ఆయనను ఆశ్రయించిన తర్వాత ఆయన గుణలక్షణములు మనలోకి అలపడాలి. లేదా మనం ఆశ్రయిస్తున్నాము, సబ్బాతుకి వెళ్తున్నాము అంటే మనము ఆయన గుణలక్షణంలో మనలోకి లేనప్పుడు మనం ఎలాగో ఆయనను ఆశ్రయంగా తీసుకున్నట్లు, ఎలాగో మనము ఆయన ఆశ్రయపురంలో ఉన్నట్లు మనము జడియకూడదు, మనము భయపడకూడదు. అందుకే ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు కూడా ఏమన్నాడా? నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు అన్నాడా? బ్రావును మోసుకుంటూ వెళుతుంటే కొరడాలతో కొడుతుంటే ఆయన తిరుగుబాటు ఏమన్నా చేశాడా? అంటే ఎంత శ్రమ అనుభవిస్తున్నాడు మన కోసం ఆయన ఎంత శ్రమ అనుభవిస్తున్నాడు. కానీ ఆ శ్రమలలో కూడా ఆయన మనల్ని చూస్తున్నాడు. ఏమంటాడంటే, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీరు నా కోసము బాధపడకండి. ఆయన కోసము ఆలోచిస్తలేడు. ఆయన కోసము ఆలోచిస్తలేడు. కానీ ఎంత దెబ్బలు కొడుతున్న కొద్దీ
మనల్ని చూస్తున్నాడు. అమ్మలారా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. ఎందుకు ఏడవండి? మీ పిల్లల కోసము. మీ పిల్లలు ఆయన సన్నిధికి దూరంగా ఉంటే, ఆయన ఆశ్రయపురంలో లేనట్లయితే వాళ్ళ కోసం ఏడవండి, వాళ్ళ కోసము ప్రార్థన చేయండి, వాళ్ళ కోసం ఏడవండి. అంతేగాని వాళ్ళకు ఏదో బాధ అయిందని, లేదా ఏదో ఒక 10th డిగ్రీలో ఫెయిల్ అయిందని, ఏదో రోగము కుదరని రోగం వచ్చిందని దానికోసం మీరు చింతించకండి. దానికోసము మీరు చింతించకండి. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళొకసారి రాస్తే పాస్ అవుతాడు. చదివితే ఖచ్చితంగా పాస్ అవుతాడు, చదవకపోతే ఫెయిల్ అవుతాడు. సమాజం అంతా కూడి ప్రార్థన చేయండి, ఆయన చదవకుంటే ఏమవుతుంది? ఫెయిల్ అవుతాడు. ఆయన చదవాలి, మంచి జ్ఞాపకశక్తి ఆయనకు ఉండాలి. జ్ఞాపకశక్తి దయచేయమని ఆయనకు ప్రార్థన చేయాలి, చదవమని ఆయనకు చెప్పాలి మనం. కానీ ఆయన చదవకుండా మనం ప్రార్థన చేస్తే ఆయన పాస్ అవుతాడా? పాసు కాడు. ఏ విషయంలో కూడా ఏంటంటే కష్టపడితేనే ఫలితము పరమతండ్రి ఇస్తాడు. పరమతండ్రి జ్ఞాపకశక్తి ఇస్తాడు. మన ప్రార్థన చేయడం వల్ల ఆయనకు జ్ఞాపక చేస్తాడు. అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం మనము బాధపడకూడదు, జడియకూడదు. కానీ పరలోక సంబంధమైన విషయముల కోసమే మనము బాధపడాలి, లేదా ప్రార్థన చేయాలి. అందుకే యోబు గారు దానికోసం వెర్రి అవ్వలేడు. ఆయనకు శరీరం అంతా రోగమే. ఒక కిడ్నీకో, ఒక లీవర్కో, ఒక గుండెకో రోగం రాలేదు. దేనికి వచ్చింది? శరీరం అంతా కురుపులే, శరీరం అంతా కురుపులే. అయినప్పటికీ ఆయన బూడిద పోసుకుంటూ అవి గోక్కుంటూ ఏం చేస్తున్నాడు? యెహోవా నామమును స్తుతిస్తున్నాడు. ఆయన యెహోవా నామమును స్తుతిస్తున్నాడు. ఆయన వచ్చి అంటది, ఎందుకయ్యా ఇంకా స్తుతిస్తున్నావు? వదిలేసి ఆయనను, ఆయన విడిచిపెట్టు. ఏం పోతావు, ఏం స్తుతిస్తావు? నీ పిల్లలు పోయి నీకు రోగం వచ్చే, నీ కొడుకుకు రోగము, నీ కుమార్తెకు రోగము, నీకు రోగము, అందరికీ రోగం వచ్చే, వదిలేసాయి. ఏం వెళ్తావు సబ్బాత్కి? ఏం వెళ్తావు? సబ్బాత్ సబ్బాత్ అంటావు. అరే మీకు సబ్బాత్ పోతే వాళ్ళందరూ ఒక చక్కగా ఉన్నారా? ఎవరన్నా? అందరికీ రోగాలే, అందరికీ కష్టాలే. చూడు కోకాపేటలో చూడు, ఆ బిల్డింగ్ ఎట్లున్నదో చూసిర్రా మీరు? హెలికాప్టర్ దిగుతుంది. ఆ బిల్డింగ్ మీద ఏం దిగుతుంది? హెలికాప్టర్ దిగుతారు. ఆ విధంగా నిర్మించుకున్నాడు కోకాపేటలో ఒక అతను. కోకాపేటలో ఒక బిల్డింగ్ నిర్మించిండు. ఆ బిల్డింగ్ మీద హెలికాప్టరు దిగుతుంది, ఆ ఇంటి మీద అన్నమాట. ఆయన హెలికాప్టర్లోనే ఇంటికి వెళ్తాడు అనమాట. హైదరాబాద్ ఇంకెక్కడైనా ఉన్నదా హెలికాప్టర్ దిగేది? నేనైతే చూడలేదు. మరి ఆ విధంగా నిర్మించుకున్నాడు అన్నమాట. కానీ మన గృహాలలో ఆయన మహిమ దిగాలి. హల్లెలూయా. మన గృహాలను ఎలా నిర్మించుకోవాలంటే ఆయన మహిమ దిగే విధంగా మనం మన గృహాలను నిర్మించుకోవాలి. ఎందుకంటే ఊరికనే ఆయనను ఆశ్రయిస్తున్నాము, ఆయనను ఆశ్రయిస్తాము, ఆయనే నా కొండ, ఆయననే నా శైలము. చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 18వ కీర్తన 2వ వచనము. యెహోవా నా శైలము, నా శైలము, నా కోట, నా కోట, నన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు, నా కేడము, నా కేడము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గము, నా ఎలోహిం, నా ఎలోహిం, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, నా దుర్గము. అన్నీ అన్నీ ఆయననే అంటున్నాం మనం, లేదా ఒకటి కాదు. నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఎలోహిము, నేను ఆశ్రయించి ఉన్న దుర్గము, నేను ఆశ్రయించి ఉన్న దుర్గము అంటున్నాం. ఇన్ని విధాలుగా మనం అంటుంటాం. కానీ మళ్ళీ ఎక్కడనో ఒక దగ్గర జడుస్తాము, ఎక్కడనో ఒక దగ్గర దిగులు పడతాము, ఎక్కడనో ఒక దగ్గర భయపడతాము, ఎక్కడనో ఒక దగ్గర విసుగు చెందుతాము. నువ్వు నిజంగా ఆయనను ఆశ్రయించి ఉంటే, నిజంగా నువ్వు ఆయనను ఆశ్రయించి ఉంటే, నిజంగా నీకు ఆయననే ఆశ్రయదుర్గం అయితే
నువ్వు వీటన్నిటికీ లోక సంబంధమైన వాటి దేనికి కూడా నువ్వు జడియవు, దిగులు పడవు. ఒకవేళ నువ్వు జడిస్తావా, నువ్వు ఒకవేళ భయపడతావా, ఒకవేళ దిగులు పడతావా, ఇక నువ్వు అని ఏం లాభము, నాకేయడము అని ఏం లాభం? మై స్ట్రెంగ్త్, మై రాక్. ఎక్కడ నీ రాక్, ఎక్కడ నీ స్ట్రెంగ్త్, ఎక్కడ నీ సాల్వేషన్, ఎక్కడ నీ సాల్వేషను నీలో కనిపించాలి, ఆ స్ట్రెంగ్త్ నీలో కనిపించాలి. ఎప్పుడు బలవంతుడిగా ఉండాలి? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే నువ్వు బలవంతుగా ఉండాలి. ఆయన 60 మంది వచ్చిండ్రు యాకోబు దగ్గరికి, భయపడలేదు, దిగులు పడలేడు. ఆయన మాటను వాళ్ళకు బోధించిండు. నా నీవు నన్ను చంపడానికి వచ్చితివా, అది నాకు ప్రమాదం కాదు, నన్ను చంపితే నీకే ప్రమాదము. నీవు చంపుట మంచిది, నీవు నన్ను చంపుట మంచిది కాదు. నీకు అవసరమైతే నా యొద్ద ఉన్న వెండి బంగారాలు నువ్వు తీసుకెళ్ళు అని నిలబడి ధైర్యంగా బోధించిండు. భయపడలేదు. 10 మంది వస్తే మనం భయపడతాం. 60 మంది వచ్చిరు ఆయన దగ్గరికి. 60 మంది వచ్చిన ఆయన భయపడలేడు. 10 సార్లు మోసం చేసిండు, అయినా భయపడలేదు. ప్రేమించిన ఆమె కోసం పని చేస్తే ప్రేమించిన ఆమెను ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఆయన ఆ లేయమ్మను అసలు ఏశావు గారికి ఇవ్వాలనుకున్నాడు. లేయమ్మనేమో ఏశావు గారికి, రాయేలు గారినేమో యాకోబు గారికి. ఏశావు గారు ఏం చేసిర్రు? ఇద్దరికి ఒకటే వయసు, ఇద్దరు ఒకటే రోజు జన్మించిర్రు, ఒకటే వయసు. కానీ ఈయన ముందే తల్లిదండ్రుల మాట వినకుండా ఆయన ముందే వివాహం చేసుకున్నాడు. అన్యులను వివాహం చేసుకొని వేటగాడై, అంటే నీతిమంతుడు కాకుండా అవినీతిమంతుడు అంటే దుష్ట లక్షణాలు కలిగి జీవిస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఉన్నది ఎవరు? లేయమ్మ ఏడుస్తూనే ఉన్నది. ఎవరి కోసము? ఏశావు కోసము. రాహేలు అమ్మకేమో సాధువైన మంచి నీతిమంతుడైన, నాకేమో ఈ దుష్టుడా అని ఆమె ఏడ్చి కళ్ళని ఏమైనాయి? జబ్బు పట్టేసినాయి అన్నమాట. అందుకే జబ్బు కళ్ళు అంటారన్నమాట. ఏడ్చింది. అందుకే ఏం చేసినంటే, పెద్దదాన్ని వదిలేసి చిన్నదాన్ని ఇవ్వడము ధర్మము కాదు. అందుకే లాబాను గారు ఏం చేసిండంటే ఆ అమ్మాయిని యాకోబు గారితో పంపించడం అన్నమాట. అయినప్పటికీ ఈయన లేయను ప్రేమిస్తలేడు. అయినప్పటికీ ఏం చేసిండు? మళ్ళా 7 సంవత్సరాలు చేసిండు. అంటే శ్రమకు కష్టపడలేడు. కష్టానికి మామూలు కష్టం ఎట్లా కష్టం ఉంటుంది? ఆయనకు రాత్రి పగలు నిద్ర లేదంట. ఆ విధంగా కష్టపడ్డాడంట. ఆ విధంగా కష్టపడ్డాడు. పోనీ ఆయనకు సంపాదన వస్తుందంటే ఏమీ లేదు ఆయనకు. మొత్తం మామకే 14 సంవత్సరాలు మామకే సేవ చేసిండు. మామ ఇల్లు అంతా ఎట్లయితుంది? కలకలలాడుతుంది. ఈయన పోయినప్పుడు అంత కలకల లేదు. కానీ ఈయన కష్టపడి ఆయనకు పనిచేస్తుంటే ఆయన ఇల్లు ఆశీర్వదింపబడుతున్నది. హల్లెలూయా. ఈయన తాను ఆశీర్వాదం పొందాలని, తాను వర్ధిల్లాలని పని చేస్తలేడు. తన మామ ఆశీర్వదింపబడాలి, ఆయన పని చేస్తున్నాడు. కానీ ఆ ఆశీర్వాదము చూసన్నా మరి అల్లుడిని మెచ్చుకోవాలి కదా అంటే లేదు. అల్లుడిని మోసమే చేస్తున్నాడు. మోసం చేస్తున్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? ఏమనలే. లేదు మామ ఇట్లా అయింది, నాకు ఇంతమంది పిల్లలు అయినరు, నేను వాళ్ళని కూడా పోషించుకోవాలి కదా. నేను వచ్చినప్పుడు నీ ధనం అయితే, నీ అభివృద్ధి అయితే ఇంత లేకుంటే, మరి నేను వచ్చిన తర్వాత నీ ఇంత అయింది కదా మామ అంటే, సరే అల్లుడా మరి మరొక 6 సంవత్సరాలు చెయ్యి, ఇప్పటి నుంచి ఈ మచ్చలేనివి ఇవి న్యాయ అన్నాడు. మళ్ళీ అప్పుడు ఆయన కోసము పనిచేసిండు. హల్లెలూయా. 14 సంవత్సరాలేమో కట్నం ఇవ్వడానికి, అంటే కట్నం లేదు కదా, ఓలి ఇవ్వాలి కదా, ఓలి ఇచ్చి అమ్మాయిలను చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? రివర్స్ అన్నమాట. అంటే పరమ తండ్రి ఆయనను ఆశ్రయించిన తర్వాత ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఏమైంది? అవన్నిటిని తట్టుకొని సంతోషంగా ఆయన పనిచేసిండు. ఆడికి పోయిన తర్వాత బొమ్మర్దులు ఉంటారు కదా, అంటే
లాబాను గారి కొడుకులు. ముందున్న ప్రేమ తర్వాత తగ్గిపోయింది. ముందున్న ప్రేమ తర్వాత తగ్గిపోయింది. ముందు మంచిగా ఉండే ఓరుస్తలేరు. ఇక ఈ 6 సంవత్సరాల్లో ఈయన ధనవంతుడు అయిపోతున్నాడు కదా, ఈయన ఆస్తి పెరుగుతున్నది. రే మస్తు సంపాదిస్తుండే పోయి యాకోబు అని బొమ్మడిది మీదనే ఈర్ష్య పుట్టుకొచ్చేసింది. ఎవరికి? బొమ్మడిలకు. అయినా వాటన్నిటిని యాకోబు గారు పట్టించుకోలేదు. నాకు ఆశ్రయముగా ఉన్నవాడు ఆయనే, నేను ఆశ్రయించింది ఆయనను. ఎవరిని? యెహోవాను ఆశ్రయించాను. నేను నీ నరులను ఆశ్రయించలేను. అందుకే నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు అంటాం కానీ మనం మేలు కలిగిన వాళ్ళలాగా ఉండము. అప్పుడే బాధపడిపోతాం, అప్పుడే లేదా ఏదైనా వస్తే అప్పుడే టెన్షన్ అయిపోతుంది. ఆ మాటలన్నీ ఆజ్ఞలన్నీ మర్చిపోతాం. మళ్ళీ అవి జ్ఞాపకార్థంగా ఉంటాయి మనకు, లేదా వచనంతో సహా రెఫరెన్స్తో సహా చెప్తాము. కానీ నష్టం వచ్చేసరికి అదంతా పోతుంది. అది మనలో ఉండదు. అది స్థిరంగా ఉండాలి. ఆయన దుర్గమాను లేదా ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు మనకన్నప్పుడు ఎట్టుండాలి? అన్నిటికీ నిలబడి ఉండాలి అన్నమాట. ఆయన ఆశ్రయం మనకు ఉన్నాడు. మరి ఎవరు ఆశ్రయము? యెహోవానా యాషువానా? ఇది కన్ఫ్యూజన్. మళ్ళా ఎవరు మనకు ఆశ్రయం? యెహోవానా యాషువానా? ఇంత చాలా కన్ఫ్యూజన్. ఆ నామం ఉచ్చరించొద్దు అంటారు, ఆ నామం ఉచ్చరించొద్దు అంటారు. ఆ పెద్ద గుట్ట మీద అరే డబ్బులు దొరుకుతున్నాయి అంటే అందరూ ఆ గుట్ట ఎక్కుతారా లేదా? ఎక్కుతారు, ఎంత ప్రయాసమైనా సరే. ఎందుకంటే డబ్బులు అటు దొరుకుతున్నాయి అంటే ఫ్రీగా వచ్చిందంటే అందరూ వెళ్తారు. ఈరోజు ఉచితంగా నా నామాన్ని ఉచ్చరించడం వల్ల నీకేమవుతుంది? ఆశీర్వాదం, దీవెనిస్తా. అంటే చూడండి, మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన ఎలోయిమైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. హల్లెలూయా. సకల జనులు వారి స్మరించుతారు. మనమైతే మన ఎలోయిమైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించాలి. హల్లెలూయా. వ్యర్థముగా స్మరించకూడదు. ఎల్లప్పుడూ ఆయనను స్తుతించడానికి ఎల్లప్పుడూ స్మరించవచ్చు. ఎల్లప్పుడూ స్మరించాలి, ఆయన స్తుతించాలి. దావీదు మహారాజు ఎప్పటికి స్మరిస్తూనే ఉండేదంట. గొర్రెలు మేపుకుంటూ ఆయన పని స్మరించడమే ఆయన నామాన్ని. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు. కాబట్టి ఆయన నామాన్ని మనము ఎల్లప్పుడూ స్మరిస్తూనే ఉండాలి. మరి యాష్వా నామాన్ని స్మరించాలన్నా యెహోవా నామాన్ని స్మరించాలంటే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించురు. హల్లెలూయా. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణ్ణి మీరు అంగీకరించుదురు. ఈయన ఎవరి నామమున వచ్చిండ్రు? తండ్రి నామమున వచ్చి ఉన్నాడు. ఈ పరమ తండ్రి యొక్క నామము, యాష్వా మెస్సయ్య గారి ఒక నామము వేరు వేరు కాదు, ఒకటే నామము. ఎలాగైతుంది ఒకటి నామము? పాత్ర మారినప్పుడు నామము కూడా మారుతుంది. హల్లెలూయా. పాత్ర మారినప్పుడు నామము మారుతుంది. అబ్రహాము ఉండే ఫస్ట్, అబ్రహాము తర్వాత ఏమైంది? అబ్రహాముగా మార్చాడు. హల్లెలూయా.
ఈయననే మార్చుకున్నాడా, పరమ తండ్రి మార్చిండా? పరమ తండ్రి మార్చిండు. ఇదిగో నువ్వు స్వజనులకు తండ్రివి కాదు, ఇప్పుడు అనేక జనములకు తండ్రివి కాబోతున్నావు, కాబట్టి నువ్వు అబ్రహాముగా అంటే ముందే ఆత్మ సంబంధముగా తోరాలు తెలియజేస్తున్నాడు అన్నమాట. ముందే పరమ తండ్రి ఆయన యొక్క ప్రణాళికను, ఆయన ఉద్దేశము తెలియజేస్తున్నాడు. పాత్ర మారినప్పుడు నామము మార్చబడుతుంది. అంటే యాషువ అంటే ఇంకా వేరేది కదా, ఆయననే రక్షకుడు, యెహోవాయే రక్షకుడు అని అర్థం. కానీ ఇంకా వేరేది, ఇంకా వేరే ఇతర దేవతల నామము కాదు. అది గుర్తించాలి. యెహోవా నామమునేమో ఉచ్చరించరు, యాషువ నామమునేమో ఉచ్చరిస్తారు. అంటే యెహోవా నామం పరిశుద్ధమైనప్పుడు యాషువ నామం పరిశుద్ధమైనది కాదా? యాషువ నామం పరిశుద్ధం కాదా? యెహోవా నామం పరిశుద్ధమైనప్పుడు యాషువ నామం పరిశుద్ధమైనది కాదా? మరి యాషువ నామం పరిశుద్ధమైనది కాదన్నప్పుడు యాషువ నామములు ఎందుకు ప్రార్థన చేస్తావు? చేయకూడదు కదా. ప్రార్థనకేమో యాషువ నామాన్ని ఉపయోగిస్తావు, స్తుతించడానికేమో ఆయన నామాన్ని ఉపయోగించవా? బారూక్ హషెం. ఏం హషెము? బారూక్ హషెం. బారూక్ హషెం అంటే ఏంటిది? నువ్వు యూదులను చూడకు అని చెప్తున్నా. వాళ్ళు మంచివారు, వాళ్ళు గొప్పవారు. లేఖనములను చూడు. మనము లేఖనములను చూడాలి. లేఖనములు ఏమి చెప్తుందో మనము చూడాలి. బారూక్ ఆశయం ఏమి ఆశయము? ఆ నామము. ఆశయం అంటే ఆ నామము. బారూక్ అంటే స్తుతి కలుగును గాక. ఏ నామానికి స్తుతి కలుగును గాక? నువ్వు ఏ నామాన్ని ప్రకటిస్తావు? బారూక్ హషెం అదోనాయి యెహోవా. బారూక్ హషెం కాదు, బారూక్ హషెం అదోనాయి యెహోవా. ఇది పరిపూర్ణమైన సెంటెన్స్. నీ నామానికి పేరుకు స్తుతి కలుగునుగాక. ఆశయం నామమునకు స్తుతి కలుగునుగాక అంటే ఏంటిది? నీ నామముకు స్తుతి కలుగునుగాక, లేదంటే నీ నామానికి పేరుకు స్తుతి కలుగునుగాక. ఏ నామము పలకకూడదు. స్తుతించాల్సింది ఆయనను. అరే మనమైతే మన ఎలోహిమైన యెహోవా నామమును స్తుతించాలి. యోబు ఏమన్నాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. యాషువ మెస్సీయను పట్టుకుంటే ఆయన అపవిత్రుడైనా, వీళ్ళు స్వస్థత పొందుకున్నారా? ఒక ఆమె వచ్చి ఆయనను ముట్టుకున్నది ఇట్లా. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన అపవిత్రుడు అయిపోయిందా? ఈ అపవిత్రురాలు వచ్చి ఆయనను ముట్టుకుంటే ఈమె ఏమైంది? స్వస్థత పొందుకున్నది, పరిశుద్ధురాలైంది. హల్లెలూయా. కానీ ముట్టుకుంటేనే, నన్ను ముట్టుకుంటే అవుతారా? ఆయన అంత పరిశుద్ధుడు. ఆయన మీదికించి వచ్చిండు, నిచ్చెన పైన ఉండే ఆయన రెడీగా ఉన్నాడు కింద. అది సాదృశ్యంగా యాకోబు గారికి చూపిస్తున్నాడు. హల్లెలూయా. కానీ ఆయనను ముట్టుకుంటే మనము శుద్ధిలమవుతాము. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే మనము శుద్ధీకరింపబడతాము. కానీ ఆ నామము అపవిత్రమైనది కాదు. ఆయన నామము బలీనమైపోదు. అంత బలీనమైన నామము కాదు అది. మనల్ని శుద్ధులను చేసే నామం అది. మనను అపవిత్రులుగా ఉన్నవారిని పవిత్రపరిచే నామం అది. అంత గొప్ప నామం అది. లోకానుసారంగా నువ్వు సాదృశ్యంగా సామెతలు చెప్పకు. నువ్వు లోకానుసారమైన తెలివిని నువ్వు ఉపయోగించకు. లేఖనముల ప్రకారం మాట్లాడు. లేఖనముల ప్రకారము ఆలోచన చెయ్యి. ఎందుకంటే వాళ్ళు ఒట్టిగా చెప్పలేరు. రుహా కాదోషి ద్వారా లేఖనములో లిఖించారు. ఆశయము నామమున ప్రార్థన చేయమని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఏ చోట లేదు. మన ఎలోహిమైన యెహోవా నామమున ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒట్టిగా ఆశయం నామమున ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనము ఆ నామాన్ని మనం ఆశ్రయించాలి. నామము లేకుండా ఎవరిని ఆశ్రయిస్తావు నువ్వు? ఎవరిని ఆశ్రయిస్తావు? మనకు ఆధారం ఏంటిది? నామమే కదా. కాబట్టి ఆ నామాన్ని ఆశ్రయిస్తే మనలను ఆయన విడువడు. ఆ నామాన్ని ఆశ్రయించిన వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. కాబట్టి పరమ తండ్రి మనలను అందరినీ ఎల్లప్పుడూ